మనము 2 కొరింథీ పత్రిక 5:10. తన జీవితంలో బ్రతికి ఉన్నప్పుడు చెడ్డదైనా సరే మంచిదైనా సరే చేసిన క్రియలన్నిటికీ దేవుని న్యాయపీఠం ఎదుట నిలువబడవాలి. అదే మనము నేర్చుకున్నారండి. దేవుడు న్యాయపీఠం ఎదుట నిలబడాలని దేవుని వాక్యం చదువుతున్నాడు. దేవుడు న్యాయపీఠం గురించి మనం నేర్చుకున్నాం. ఆ దేవుడి న్యాయపీఠం ఏమంటే క్రీస్తు న్యాయపీఠము అంటే అప్పుడు మనము నేర్చుకున్న విషయం అండి, క్రీస్తు న్యాయపీఠం గురించి మనము నేర్చుకున్నారండి. అందుకని ఆ కొన్ని విషయములు మీకు నేను చెప్పుకొని వస్తున్నాం. ఈరోజు మనము నేర్చుకున్న విషయం ఏమంటే స్తోత్రం. పోయిన వారములు మనం నేర్చుకునే విషయం ఏమంటే దేవుడు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు దేవుడు బిడ్డలకి జరిగిన బహుమానం దాని గురించి నేను చెప్పారండి. అది చెప్పుకొని వచ్చినప్పుడు ఏంటంటే మనకు దొరికిన కిరీటాల గురించి నేను చెప్పారు. 4 విధముల కిరీటం గురించి నేను చెప్పారండి. ఇంకా చూడండి, ఇంకా 5వ కిరీటం చూడండి. సామెతల పుస్తకము 12వ అధ్యాయము 4వ వాక్యం. నాలుగు. స్తోత్రం. ఇప్పుడు బైబిల్లో కొన్ని కిరీటాల గురించి మనం నేర్చుకున్నారండి. అది ఇప్పుడు మనకు ఇక్కడ చదివిన వాక్యం మీకు అర్థమైందా? యోగ్యురాలు తన పెనిమట్టికి కిరీటం. యోగ్యురాలు అంటే అతనుడు కలిసి యోగం చూడండి. సామెతలు 31 అధ్యాయం 10. అంటే యోగిలారు అంటే ఆయన అర్థం అంటే గుణవతి అయిన స్త్రీ, భార్య. ఇప్పుడు ఇలాగ చెప్పొచ్చు, గుణవతి అయిన భార్య గుణవతి అయిన తన భార్య తన భర్తకి కిరీటం. పెనిమటి అంటే భర్త అండి. అర్థమైందా? గుణవతి అయిన భార్య తన భర్తకి కిరీటం. అందుకని దేవుడు బిడ్డలారా, మంచి భార్య ఉంటే ఆ భర్తకి ఒక కిరీటంగా ఉంటున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. కానీ కొన్ని మందులు పెనిమట్టికి ఇప్పుడు కిరీటం గురించి తెలియదు. అనుకున్నారంటే ఈ పెనిమట్టి కొన్ని మందిని పెనిమట్టి అంటే భర్త, కొన్ని మందిని భర్తలు అనుకున్నారంటే భార్యకి కాలుతోని తొక్కిన ఒక వస్తువు వలన అని కనిపిస్తున్నారు. అంటే ఈ పెనిమట్టి భర్త చిందించాలి. ఈ భార్య నాకు తల మీద ఉంచబడిన ఒక కిరీటం అని భర్త తెలియాలి. కానీ ఈ కాలంలో ఉన్న కొన్ని భర్తలకి అది తెలియలేకపోతున్నాం. అందుకని దేవుని బిడ్డలారా, భార్యలారు బాగా వినాలండి. ఈరోజు భార్యలారందరూ ఈరోజు వాక్యం సరిగా వినాలి. అప్పుడే మీకు కొంచెం కూడా అర్థమవుతున్నాం. 2 విషయం ఈరోజు చెప్పబోతున్నా. భర్త భార్య గురించి నేను చెప్పబోతున్నారు. ఇంకా అదే సామెతల పుస్తకములకి రండి.
18 అధ్యాయము 22వ వాక్యం చూడండి. భార్య దొరికిన వారికి మేలు దొరికెను, అట్టి వారి యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. భార్య దొరికిన వాడికి మేలు మేలు దొరికెను. కొందరికి అది ఇప్పుడు కూడా తెలియదు. నాకు దొరికిన భార్య మేలని అక్కడ అనుకున్నారు. అందరి భార్య దొరికితే మేలని అనుకున్నారు. అందరి భార్య కాదు, ఒక్క భార్య అండి. రేపు భార్యకి దొరికిన ఒక్క పెనిమటి ఆడికి మేలు దొరికింది. ఆ మేలు ఎలాగా వినియోగపరచాలంటే తెలియదు. అందుకని బైబిల్ మత్తాయి సువార్తలో ఒక మాట ఉంది, నీ ముత్యము పందులు కొంద భర్త అలాగా అయిపోయింది. అలాగా చెప్పడానికి క్షమించండి, నేను భర్తకి పని అంటే చెప్పింది అంటే మీరు అనుకోకూడదు. అటువంటి స్వభావం కలిగిన వాడు కొందరున్నాం. అందుకని ఈ పగల సమయంలో ఆరాధనకి వచ్చిన వాడు బాగా వినండి. భార్యకి దొరికిన వాడికి ఏం దొరికింది? దేవుడు మేలు దొరికింది. రెండో మాట, అట్టివాడు యెహోవా అట్టివాడు యెహోవా వలన అంటే భార్య ఇంటికి వచ్చినది భర్తకి ఒక దేవుని వశమైనటువంటి ఒక అనుగ్రహము. నేను చెప్పిన ఏంటంటే, వేరే ఒక్క ఇంటి నుండి ఒక అమ్మ నీ ఇంటికి వస్తే ఆ భర్తకి ఒక అనుగ్రహం వచ్చినట్టుగా. దాన్ని బట్టి మనము బాగా తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇంకా సొలొమోను గారు చెప్పిన మాట వినండి. సామెతల పుస్తకం 19 అధ్యాయము 14వ వాక్యం చూడండి. అంటే సుబుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క దానము అని దేవుని వాక్యములు చెప్పుతున్నారండి. ఇప్పుడు భార్య యెహోవా ఇచ్చిన దానము. కొందరుకి అది ఇప్పుడు కూడా అర్థం అవ్వాలి. వీడికి ఎప్పుడు బుద్ధి వస్తావో తెలియదు. బైబిల్లో వాక్యం చెప్పుతున్నారన్నమాట. దేవుడిచ్చిన దానములకి మనం ఎప్పుడు కూడా నిందించకూడండి. ఇక్కడ ఇదే మాట ఇక్కడ రాయబడి అంటే సామెతల పుస్తకం 14 మొదటి వచనం చూడండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, అది తెలుగులో ఆ పదం రాలే. ఏది? స్త్రీలు జ్ఞానివంతులు తన ఇల్లు కట్టును. అప్పుడు అందుకే మంచి స్త్రీలారు తన ఇల్లు ఏం చేస్తున్నారు? కట్టుతున్నది. తర్వాత ఆయన కిందకి రాయబడిందంటే 3 రాళ్ళు ఏం చేసుకున్నారు? తన చేతులు తన ఇల్లు ఊడదీసినట్టుగా దేవుడు వాక్యములు చెప్తున్నారండి.
సామెతల పుస్తకము 31 అధ్యాయము మీరు చదవాలి. అది మీరు తర్వాత చదవండి. గుణవతి స్త్రీ విషయం గురించి అక్కడ బోల్డ్ విషయం రాయబడి ఉంది. ఆ గుణవతి స్త్రీ ఈ జీవితములో అని పెనుమట్టికి ఒక కిరీటంగా మారండి. నీ ప్రవర్తన, నీ మాట అన్నీ నీ భర్తకి ఒక కిరీటంగా మారడనట్టుగా నువ్వు ప్రవర్తించాలి. దేవునికి స్తోత్రం. యేసువే రాజాదేవా. అంటే ఇంకా ఈ ఒక స్త్రీని గురించి బైబిల్ చెప్పున్న మాట వినండి. మొదటి రాజుల పుస్తకము 21 అధ్యాయము 21 అధ్యాయము 25వ వాక్యం చూడండి. తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయు తాను తాను అమ్ముకోనిన అహాబు వంటి వాడు ఎవ్వడూ లేడు. ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీయుల ఆచార లేదా 25వ వాక్యం చదివితే చాలండి. తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత ప్రేరేపణ అని పదము ప్రేరేపణ చేత తన భార్య అయిన ఇజబేలు ప్రేరేపణ చేశారట. అంటే ఈ ప్రేరేపణ అని పదాన్ని ఇంగ్లీష్లో మీరు చదివితే అక్కడ రాయబడినది ఇలాగా STIR. ఏమండి, నేను ఒకసారి కూడా చెప్తున్నారు వినండి. STIR స్టిర్ ఏంటంటే కదప్పడం. ఇజబేలు తన భర్తకి ఏం చేశారు? కదపింది. దేనికి? యెజబెలు కీడు చెయ్యడానికి తన భర్తకి కదప్పారు. హల్లెలూయా. ఈ కాలంలో కొందరు అలాగా ఉన్నారండి. భార్యలు ఎవరితోని గొడవ పట్టించడానికి భార్య ఏం చేస్తాం? కదుపుతుంది. ఎవరు కూడా స్పందించలేదు, అంటే ఎవరు కూడా మాట్లాడలేదు. భర్తకి కదప్పిన కొన్ని స్త్రీలు ఇజబేలు ఏం చేస్తున్నారంటే 21వ అధ్యాయం మీరు చదివితే మీకు అర్థం అవుతున్నారంటే అన్యాయం చేయడానికి తన భర్తకి ఏం చేసుకున్నారు? ప్రేరేపణ కాదు, ప్రేరేపణ ఒకటి, కదప్పుతున్న ప్రేరేపణ వేరే. అదేంటంటే తలకడ మంత్రం అని చెప్పొచ్చు. ఏ మంత్రం అండి? ఏ మంత్రం అండి? సైలెంట్ అయిపోయిందా? తలకడ మంత్రం ఏంటో తెలుసా? రాత్రి పడుకున్నప్పుడు నీ తల కింద ఏం పట్టుతున్నారు? అక్కడ పట్టుకొని భర్తకి మాట్లాడినది తలకడ మంత్రము. కొందరు భార్య అలాగ చెప్తున్నా. మీకు తెలుసా? అత్తగారు ఇలాగ చేశారు, నీ చిన్నన్న ఇలాగ చేశారు, నీ చెల్లి ఇలాగ చేసింది, నీ అమ్మ ఇలాగ చేసింది. ఇలాగా రాత్రి పడుకున్నప్పుడు తలకడ పెట్టి భర్త చెవిలో కలుపుతున్న కొన్ని భార్యలు. కదుపుతున్నాడు. హలో, గట్టిగా స్తోత్రం చెప్పండి. స్పందించలేదు. ఈ కొన్ని కాలములు కొన్ని భార్యలు అలాగా తయారవుతున్నారు.
దేనికి? ఇక ఆహాబు నీకి 25వ వాక్యం మీరు చూడండి ఒకసారి కూడా. 21. 25. తన భార్య అయిన యెజబెలు కదుపుతున్న ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చెయ్యడానికి తన్ను తాను ప్రేరేపణ. ఇంకా అలాగే ఇంకొక వాక్యం, ఇంకొక పదం తెలుగులో ప్రేరేపణ చేయడం. ఈ జుడిషియరీలో అంటే ఈ మన రాజ్యంలో ఉన్న జుడిషియరీలో పెద్ద పాపం ఏమంట తెలుసా? జుడిషియరీ అంటే మీకు అర్థం అవ్వలేదంటే నేను చెప్తానంటే, ఇప్పుడు ఒక గొడవలు జరుగుతున్నారు, ఒకడు చంపారని అనుకో, ఒక్కడు ప్రేరేపణ చేశారు, ఆ ప్రేరేపణ వినిన వ్యక్తి వెళ్ళి చంపారు. ఎవరికి ఎక్కువ శిక్ష దొరుకుతుంది? ప్రేరేపణ ఇచ్చిన వాడికి. అదే నీకే ఈ ప్రేరేపణించిన కొన్ని భార్యలు ఉంది, మీకే ఎక్కువ ప్రేరేపణ శిక్ష దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. భార్యకి మంచి పని చేయడానికి నీ ఏం చేయాలి? ప్రేరేపణ ప్రేరణ చేయాలి. మంచి కార్యం చేయడానికి ఏం చేయాలి? ఆడికి కదపండి. వేరే ఒక ఇంగ్లీష్ బైబిల్ రాయబడింది ఏం చెప్తున్నానండి? URGE URGE దాని అర్థం ఏంటంటే అండి, పుష్ చేయడం, తొయ్యడం. ఒకటి భర్తకి ప్రేరణ చేస్తున్నారు, 2 భర్తకి కదపడం, 3 భర్తకి ఏం చేస్తున్నారు? తొయ్యడం. ఎల్లు 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 ఎల్లు, అడుగు అడుగు అడుగు. గట్టిగా స్తోత్రం చెప్పలేదు కదా? హలో, తలలు ఉంచబడిన కిరీటం ఇప్పుడు ఏం చేసుకున్నారు? ప్రేరేపణ చేసుకున్నారు, కదుపుతున్నారు, తోయుతున్నారు. ఎల్లు 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 అని చెప్పుకొని బుర్ర తింటున్నారు కొన్ని భార్యలు. కొందరు దీక్ష అంటే ఉపవాసతని ఎంత తెలుగులో, కొందరు దీక్ష చేస్తున్నారు. భార్య అన్నం తిండ్రు, ఆడి చెప్పిన జరగలేకపోతే అన్నం తిండ్రు. అన్నము భర్తకి ఏ సంబంధం? కొన్ని భార్యలు అలాగా ఉంది, ఆడి చెప్పినట్టుగా జరగాలి, జరగలేకపోతే వదలరు. వారు చెప్పినట్టుగా చేయలేకపోతే భర్తతో మాట్లాడరు, అన్ని స్ట్రైక్ అవుతుంది. ఏమండి? అన్ని స్ట్రైక్, ఇంటి మొత్తం ఏమవుతుంది? స్ట్రైక్ అవుతుంది. అలా మీరందరూ అలగండి వాడు కాదండి, మీరందరూ మంచివాడండి. మీరు మీ పెనివెట్టికి మంచి కిరీటంగా ఉన్నారు, అందుకని స్తోత్రం. మీ వృక్షం గురించి కాదు, వేరే మనుషుల గురించి నేను చెప్తున్నా. దేవునికి స్తోత్రం. అందుకని ఈ ఆరాధనకి వచ్చిన దేవుడి బిడ్డలు ఆరా, భర్తలకి మంచి కార్యం చేయడానికి మీరేం చేయండి? కదపండి. మంచి పని చేయడానికి ప్రేరేపణ చెప్పండి. మంచి పని చేయడానికి ఆడికి తోసండి.
ఎల్లమయ్యా అని చెప్పండి. ఆరాధనకి వెళ్ళమయ్యా, ప్రార్థన చెయ్యమయ్యా, ఉపవాసం చెయ్యమయ్యా, దేవుని స్తుతించమయ్యా, దేవుని సేవలు వాడుకోమయ్యా. అలాగా నీ భర్తకి చెప్పాలి. అది కాక వేరే విషయం చెప్పి నీ భర్తకి ఏం చెయ్యకూడదు. అమ్మకూడదు. దేవుని దృష్టికి కీడు చెయ్యకూడదు. నీ భర్తకి కదపకూడదు. స్తోత్రం. నేను చాలా మందిలో స్త్రీలు ఆ ఇంటికి యజమానుడు ఆవిడే. చాలా మందిని భార్య ఆ ఇంటికి యజమానుడే. ఆడి చెప్పాలి. భర్త పని అన్ని తీసుకొని వచ్చి భార్యకి ఇవ్వలేకపోతే పని అన్ని పోయిందిరా సత్య. స్తోత్రం. ఏంటది? రోమపత్రిక 13:1-2 వాక్యం చూడండి. 13:2. ప్రతివాడు అధికారములకి లోబడి ఉండడు. ఇని నామే చెప్పిన మాట వినండి. భర్త భార్య ఏం చేయాలి? భర్తకి అధికారం ఉండి ఆ అధికారం భార్య ఆ అధికారంకి లోబడాలి. పిల్లల మీద అధికారం ఉంది, పిల్లలు లోబడాలి. హలో, నాన్నకి పిల్లల పైన అధికారం ఉంది, పిల్లలు లోబడాలి. భర్తకి భార్య మీద అధికారం ఉంది, లోబడాలి. సంఘ కాపారికి అధికారం ఉంది, లోబడాలి. సంఘ పైన సంఘ కాపారికి అధికారం. భార్య మీద భర్తకి అధికారం, పిల్లల మీదకి భర్తకి నాన్నకి అధికారం. చివరి మాట, అధికారములకు ఎదిరించిన వాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించిన వాడు తమ మీదకి తామే శిక్ష అది శిక్ష తెచ్చుకుందురు. మీరే శిక్ష తెచ్చుకున్నారమ్మా. లోబడిన చోట్ల లోబడండి. అది మనం తెలుసుకోవాలి. భర్త భార్య మీద అధికారం ఉన్న వ్యక్తి. అందుకని కొన్ని ఇంటిలో ఇప్పుడు కూడా భార్య యజమానుడు, ఇంటిలో పెనుమట్టి భార్య. అది బైబిల్ మనకలగా బోధించలేదు. బైబిల్ చెప్పినట్టంటే భార్య భర్తకి లోబడనట్టుగా. ఈ పగలు ఆరాధనకి వచ్చిన దేవుని సంఘ బిడ్డలకి నేను చెప్పబడుతున్న మాట ఏంటంటే, నీ భర్త మంచి ఆయన చదవలేని వాడవచ్చు, ఆడికేం తెలియలేని వాడవచ్చు, కానీ నీ ఆయన పైకి వెళ్ళొద్దు. ఎందుకంటే నీ భర్తకి నువ్వు ఒక కిరీటం, నీ పెనిమట్టికి నువ్వు ఒక గట్టిగా సోదరు రాలేదు కదా ఈ రోజు. అంత సోదరు రాదని నేను అనుకున్నాను. నేను అనుకున్నారు ఈ మాట చెప్పినప్పుడు భర్తలు అందరూ దేవునికి గట్టిగా కేకలు వేసి ప్రైజ్ లోడ్ చెప్తున్నారు అనుకున్నారు, కానీ భర్తలు కూడా సైలెంట్ అయిపోయింది.
స్తోత్రం. భార్యలు చెప్పను, ఎందుకంటే ఆడికి కొంచెం తగిలింది కదా, అందుకే ఆడే చెప్పరు. స్తోత్రం. హల్లెలూయా దేవా. దేవుడు బిడ్డలారా, ఈరోజు నేను చెప్పిన మాట ఏంటంటే కటకటకటకటకట మాట్లాడకూడదు భార్య. కొందరు స్టార్ట్ చేయడానికి తెలుసు, ఆపడానికి తెలియదు. ముగింపు చేయడానికి. హల్లెలూయా దేవా. అమ్మా, ఎన్ని అన్నెసెసరీ మాట్లాడరు దేనికి? కానీ మాట్లాడు. కానిన మాట్లాడకూడదు, అవసరం ఉన్నది మాత్రం మాట్లాడండి. హల్లెలూయా. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు నాతో, నీకు నచ్చలేని కొన్ని నాకు మాట్లాడుతున్నారు మీరు. నేను ఆ మాటకి ఎదురుగా చెప్పలేదు, సైలెంట్ గా కూర్చుని ఏంటంటే మిమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి అలాగ సైలెంట్ గా కూర్చున్నారు సంఘ కాపారి. అదే విధంగా భార్య కూడా ఎలాగ ఉండాలి, భర్త కూడా ఉండాలి. స్తోత్రం. అంటే ఈ ఆరాధనకి వచ్చిన దేవుని బిడ్డలు తెలుసుకోవాలి, భార్య భర్తకి ఒక కిరీటమని దేవుని వాక్యములు రాయబడి ఉంది. స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఆరా విషయములకి మనం ఆరా విషయము కిరీటం గురించి ఏం చెప్తున్నారు వినండి. సామెతల పుస్తకములు రండి, 14వ అధ్యాయము 24వ వాక్యం. జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణము. భూషణం అది అక్కడ ఇంగ్లీష్ లో బైబిల్ రాయబడి, జ్ఞానులకి ఐశ్వర్యం ఆడికి ఒక కిరీటం అండి. ఆ భూషణం అని రాయబడింది తెలుగులో. వేరే భాషలు ఇంగ్లీష్లో చూసుకుంటే క్రౌన్, CROWN. అర్థమైంది? అబ్బో, జ్ఞానుల చేతులున్న ఐశ్వర్యము, ఆ జ్ఞానుల చేతులున్న ఐశ్వర్యము వారికి ఒక కిరీటం. తర్వాత బుద్ధిహీనుల చేతులు ఈ ఐశ్వర్యం దొరికితే ఏం చేస్తుంది? అది మూఢత్వమే చేస్తుంది. దేవుని బిడ్డలకి దొరికిన ఐశ్వర్యము అదొక కిరీటంగా మీరేం చేయాలి? వాడుకోవాలి. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని బిడ్డలారా, మనకి దొరికిన ఐశ్వర్యము సరిగా వాడుకోవాలి. దేవుని బిడ్డలకి దొరికిన ధనములు, ఆ డబ్బులు అన్నీ దేవుని కొరకు వాడబడితే అది ఒక కిరీటంగా నీ తలలో కనబడుతుంది. నీతిమంతుడి ఇంటిలో ఏముంటాం? 112 కీర్తనాలు చూడండి, మొదటి వచనము. మూడవ వాక్యం చూడండి, 1, 2, 3 వరకు చదవండి. ఆయన ఆజ్ఞలను బట్టి అధికారముగా ఆనందించువాడు, అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులందరూ. యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంటన ఉండును. కలిమియు సంపత్తియు వారి ఇంటిలో ఉంటాను. అంటే ఇక్కడ రాయబడి కలిమియు సంపదయు వారి ఇంటిలో ఉంటాం. నీతివంతుడుగా ఉండి నీకు అంటే వేరొక వాక్యం ఉందండి, సంపదలు ఉన్నవాడు పరలోకముకి వెళ్ళని యేసయ్య చెప్పింది. మీరు ఆ వాక్యం చదివిందా?
ఆ వాక్యం ఎప్పుడైనా చదివిందా? మార్కు సువార్త 10:23 చూడండి. అప్పుడు యేసు చుట్టూ చూసి ఆస్తి గలవారు దేవుని రాజ్యములు ప్రవేశించుట ఆ, ఎంత దుర్లభమని అంటే ఆస్తి గలవారు పరలోకంలో ప్రవేశించిన ఎంత దుర్బలం. అంటే ఆస్తి ఉన్నవాడు వెళ్ళలేట. అదే యేసయ్య చెప్పినది. ఏంటి అది నా అర్థం? అది అది మార్కు సువార్త 10:17 నుండి కిందకి చదవమ్మా. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యం అంగీకరింపని వాడు ఆయన బయలుదేరి 17వ వాక్యం అమ్మా. ఉండగా ఒక్కడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాలుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడాగునట్లు నేనేమి చెయ్యదునని ఆయనకి అడిగను. యేసు నన్ను సద్గురుమని మూడని సత్పురుషుడని ఏల చెప్పుచున్నావు. దేవుడొక్కడే గాని మరి ఎవడను సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, మోసపరచవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపము అను ఆజ్ఞలను నీకు తెలియదు కదా అని అతనితో చెప్పెను. అప్పుడు ఆయన చెప్పిన మాట వినండి. బోధకుడా, అందుకతడు బోధకుడా, బాల్యం నుండి ఇవన్నీ అనుసరించునే ఇంటినని చెప్పెను. ఇది బాల్యము నుండి నేనేం చేసుకున్నారు ఇదే చేస్తున్నా. అనుసరించండి. 22వ వాక్యం చూడండి. యేసు అతని 22 మిగిలిన ఆస్తి గలవాడు అతడు మిగిలిన ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ప్రభువు చిన్నబుచ్చుకొని దుఃఖపడుతూ వెళ్ళిపోయాను. అంటే ఈ కుర్రడు ఈ యవనస్తుడికి దేవుడు చెప్పిన మాట ఏంటంటే తెలీదా? ఈయన ఎక్కువ ధనవంతుడు అంటుంది. ఆ ధనవంతుడుగా ఉన్న ఆ వ్యక్తికి యేసు ప్రభు చెప్పుతున్న ఒక మాట 19 వాక్యము, నీ ఏం చేయాలి? నీకున్న కాదు, నరహత్య చేయకూడదు, నరహత్య చేయదు, ఆ, దొంగిలింపవద్దు, ఆ, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, ఆ. మోసపరచవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అనే ఆజ్ఞలు నీకు తెలియని అప్పుడు దేవుడు చెప్పండి, నీ ఆజ్ఞలు ఏం చేయాలి? అనుసరించాలి. అప్పుడు వెంటనే ఈయన చెప్పారు, నేను చిన్నప్పటి నుండి ఇవన్నీ అనుసరిస్తున్నాను కదా. అదే అక్కడే తప్పు జరిగింది. అప్పుడు దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలు మొదటి ఆజ్ఞలు ఏమండి చెప్పండి? నేను తప్ప దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకి 10 ఆజ్ఞలు ఇచ్చారండి. ఆజ్ఞలు మొదటి ఆజ్ఞ ఏది? నేను తప్ప వేరొక దేవునికి నిర్గమకాండము 20 అధ్యాయం చదవండి. మీరు అదే తెలియకపోతే ఎలాగా 1 నుండి 12 వరకు మీరు చదివి నేర్చుకోదు. కంఠస్థం చేయాలి. ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. ఆ. దేవుడైన యెహోవాను నేనే. నేను దాసుల గృహములైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. దేవుడు ఇచ్చిన మొదటి ఆజ్ఞ ఏదండి? నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. అమ్మ, ఈ యవ్వనస్తుడు గారి దేవుడు ఎవడు? ధనము. ఆస్తి అందుకే యేసయ్య చెప్పారు, నీ ఆస్తి అన్ని అమ్మేసి నన్ను వెంబడించమని చెప్పినప్పుడు ఎక్కువ ధనం ఉంది కాబట్టి ఆయన వెళ్ళిపోయారు. అంటే నేను చెప్పిన మాట ఏంటంటే, దేవుని బిడ్డలకి ధనము ఉంటే పరలోకం వెళ్ళొచ్చు, కానీ ఆ ధనము నీకు దేవుడిగా మారకూడదు. అదే అజిత్ కొంచెం ముందుకు చెప్పారు. వీరందరూ అనుకున్నారంటే ఇదన్నీ నా సంపాదించి ఇలాగా ఉంచి చాలా రోజు ఉంటాను అనుకున్నాం. నీకు కలిగిన ధనములు చాలా రోజు ఉంటాను,
హల్లెలూయా దేవా. అందుకని నేను చెప్పిన మాట ఏంటంటే నీకు కలిగిన ధనము నీకొక్క దేవత. కిరీటంగా మార్చుకో. ఆమేన్. మీకు దొరికిన ధనం ఏం చేయాలి? కిరీటముగా ఉంచుకోవాలి. ಒಂದು కిరీటంగా అది అందరికి కనిపించినట్టుగా నీ ప్రవర్తించండి. నీ ప్రవర్తన నీ చేసినప్పుడు అదొక బహుమానంగా నీ తల మీదకి వస్తుంది. నువ్వే నీ కుటుంబస్థరికి మాత్రమని అది ఏదైనా చేసుకుంటే అది నీకు బహుమానంగా రాదు. దేవుని పనిలో అది వాడుకుంటే దేవుడు రాజ్యములకు వచ్చినప్పుడు నీ ఖర్చులు చేసిన డబ్బులు నీ ఇచ్చిన డబ్బులన్నీ దేవుడు నీకు తల మీద ఇచ్చబడిన ఒక కిరీటంగా మార్చబడుతుంది. హల్లెలూయా. స్తోత్రం చెప్పలేదు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుడు బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన ధనము మనకొక కిరీటంగా ఉండినట్టుగా దేవుడు వాక్యములు ఉంది. సరే అండి, ఇన్ని సామెతల పుస్తకం ఇంకొక కిరీటం గురించి మనం నేర్చుకున్నాం. సామెతల పుస్తకము 16వ అధ్యాయము 17వ అధ్యాయం 6వ వాక్యం. ఏంటో పిల్లలు తల్లి తండ్రికి కిరీటం. కొందరు పిల్లలు అనుకున్నారా ఏంటి తెలియదు, అమ్మ నాన్న నాకు అన్నీ ఇస్తున్నారనుకొని ఆయనకి నచ్చినట్టుగా ప్రవర్తన చేస్తున్నారు. హల్లెలూయా. అందుకని ఈ కిరీటం తలలో ఉంచడానికే ఎప్పుడప్పుడు కిరీటములకు ఏం చేయాలి? సరి చేసుకోవాలి. సరి చేసుకోవాలి. అవునా కదా? పిల్లలకి ఏం చేయాలి? సరి చేసుకోవాలి. లేకపోతే పిల్లలని తలలో ఉంచి బుర్ర తింటాం. బైబిల్ చూడండి, సామెతల పుస్తకం 13వ అధ్యాయము 24వ వాక్యం. బెద్దం హలో ఉండు రెబెకా, నీకు అక్కడ వెళ్ళిపోకూడదు. బెత్తం వాడని వాడు ఆయన అర్థం ఏంటి? అర్థం చెప్పండి, మనకు అందరికి తెలిసినట్టుగా చెప్పండి. అదా ఆయన అర్థం. నాకు అర్థం అవ్వలేదండి, మీ ఒక సరిగా చెప్పండి. కాదండి, ఆ వాక్యం చూసి చెప్పండి అమ్మా. బెత్తం వాడకపోతే పిల్లకి ప్రేమించలేదు. అదిలే ఆ వాక్యం చదవమ్మా. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. ఇప్పుడు అర్థమైందా? పిల్లలకి నీ కొట్టలేకపోతే పిల్లలకి నీ విరోధి. ప్రేమించడము ముద్దు పెట్టడం కాదు. పాస్టర్ అదే చెప్తున్నారు, ముద్దు పెట్టాలట. బైబిల్ చదవడానికి తెలియదు, ఏదో కథ పుస్తకం చదివినట్టుగా. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, పిల్లలకి వడితోని కొట్టలేకపోతే తల్లి తండ్రి పిల్లలకి విరోధి. ఎలాగా కొట్టాలి పిల్లలకి? అదేంటి, కర్ర అంటే పెద్ద కర్ర కాదు, అది కూడా కొట్టకూడదు, చచ్చిపోతాను. కొందరు తల్లి ఏం చేస్తున్నారు, పిల్లలకి
సీపురు పట్టుకొని కొట్టుతున్నారు. ఆ సీపురు పట్టుకొని తల్లికి కూడా కొట్టాలి ఎలాగా. ఎలాగా కొట్టాలంటే తెలియదండి, బుర్రలేదే. సీపురుతో కొట్టడం కాదండి. కొందరు ఎలాగా కొట్టుతున్నారంటే ఎందుకో మీరు చేసిన పని అది. పిల్లలకి అందరి సమక్షములు కొట్టకూడదు, తిట్టకూడదు. కొట్టడానికి ఇష్టం ఉందే అది ఇంటి లోపలికి తీసుకొని తాళపేసి ఏం చేయాలి, కొట్టండి. కొందరు తల్లిదండ్రులు ఏం చేస్తారు, కొడతాను 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 చెప్పడం తప్ప కొట్టరు. అందుకని పిల్లలకి అలవాటైంది అమ్మ కొట్టరు అట. అమ్మ ఎప్పుడు చెప్పడమే కొడతాను. కొడతానని చెప్తే వెంటనే కొట్టాలి. కొడతాను కానీ వాళ్ళకి చెప్పకూడదు, తిరగొత్తకూడదు. పిల్లలకి వెద్దం ఆడాలి అంటే వయసును పెద్ద నాయన పిన్న వెద్దం ఆడకూడదు. వెద్దం ఆడితే తిరిగి కొడుతుంది. హల్లెలూయా. చిన్న పిల్లల గురించి చెప్పుతున్నారు. ఒక 10 వయసు వరకు సరిగా కొట్టాలి, బెద్దం ఆడాలి. అప్పుడు దేవుడు వాక్యం చెప్పిన సలోమోను చెప్పిన బెద్దం ఆడిన వాడు వాడలేని వాడు తన పిల్లలకి విరోధి. తర్వాత కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. కుమారుని ప్రేమించిన వాడు తన పిల్లలకి ఏం చేస్తున్నారు, శిక్షిస్తా. శిక్షించిన మునువే చెప్పాలి. శిక్షించిన మునువే అవును కదా. మనం ఇప్పుడు ఏదైనా తప్పు చేసామంటే కోర్టుకు వెళ్ళి మనకు తీర్పు తీర్చి మనం చేసిన తప్పు తెలియపరిచిన తర్వాత మనకు శిక్ష. అదే తల్లి తండ్రి పిల్లలకి చేయాలి. పిల్లలు తప్పు చేసినప్పుడు ఆ తప్పు ఏంటి అని పిల్లలకి చెప్పిన తర్వాత శిక్షించండి. స్తోత్రం చెప్పలేదు గట్టిగా ఎవరు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకని దేవుని బిడ్డలారా, నీ పిల్లలకి ఏం చేయాలి, దేవునికి స్తోత్రము శిక్షించాలని దేవుడు వాక్యములు చెప్పుతున్నారు. దాని ప్రకారంగా మన పిల్లలకు మనం ఏం చేయాలి, శిక్షించాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకని బైబిల్లో ఎఫెసీ పత్రికలోకి రండి, 6వ అధ్యాయము 1వ వచనం చూడండి. పిల్లలారా మీ తల్లిదండ్రులకి ఇది ధర్మమే. స్తోత్రం. ఆమేన్. ఈ పిల్లలు ఏదైనా వస్తువుని ఇంటికి తీసుకొని వచ్చినప్పుడు అడగాలి, ఇది ఎక్కడి నుంచి తెచ్చారు, ఇది ఎవరిది అని తెలిసి అడిగేసి ఆడికి కొట్టాలి. మళ్ళీ ఇలాగంటే వస్తువులు తీసుకొని రాకూడదు. స్కూల్కి వెళ్ళిన తర్వాత పిల్లలు రబ్బరు పేనా ఇదన్నీ తెచ్చి ఇస్తుంది. అప్పుడు తల్లిదండ్రులు ఇది అడగాలి. ఇది కొందరు అడగరు. మీరు అడగలే, మీరు ఎలాగంటే పని చేయని వాడే. ఎందుకనగా మీరెందుకంటే అలాగ చేస్తున్నారంటే, మీ ఊర్లో ఎవరైనా ఇటుకలు అనికి అక్కడ ఉంచారు అనుకో, ఇప్పుడు నీకు 2 ఇటుకలు కావాలంటే మీరు వెళ్ళి తన్నంగా వెళ్ళి 2 ఇటుకలు తీసుకొని వచ్చి ఇంటికి పెట్టాడు వంట చేస్తుంది. ఈ వంట తింటే బాగా అరుగుతావా? ఆ ఇటుకలు ఏం చెప్తున్నారు, నన్ను దొంగలిచ్చి తీసుకొని వచ్చినారా ఇది. అంటే నీ ఎవరు వస్తు తీసుకున్న మునువే
అడగండి. నేను 2 ఇటుకలు తీసుకోండి, లేకపోతే కొంచెం ఇసుక తీసుకున్నా, లేకపోతే ఈ కర్ర నేను తీసుకున్నాను అని చెప్పుకొని ఆయనకి చెప్పిన తర్వాత తీసుకో. అలాగంటే అన్యాయ సొమ్ము నీ ఇంటిలో ఉండకూడదు. కొందరు డబ్బులు తీసుకుంటే తిరిగి ఇవ్వడు. అప్పు తీసుకుంటే ఎవరు చెప్పలేదు? అప్పు తీసుకుంటే తిరిగి ఇవ్వడు. బైబిల్ ఏం చెప్తున్నారు చూడండి, 37వ కీర్తన 21 వాక్యం చదవండి. ఆ, చాలమ్మా. అమ్మ విన్న అర్థమైంది. భక్తిహీనుడు అప్పు చేసి తీర్చగా ఉండరు. కొందరు అప్పు అన్ని చోట్ల అప్పు తీసుకున్నాం, కొందరు కదా అలవాటు. చెయ్యకపోతే ఓ 9 కొందరు అప్పు ఇవ్వడానికి వస్తారు. రోజువరి ఎవరు ప్రైజ్లాడు చెప్పలేదా? ఇప్పుడు హల్లెలూయా. రోజువరి వస్తున్నారు. రోజువరి అప్పుడు ఈ రోజు లేదు తమ్ముడు. హల్లెలూయా. దుష్టుడు భక్తిహీనుడు అంటే దుష్టుడు అప్పు చేసి తిరిగి ఇవ్వరు. దేవుని బిడ్డలు మాత్రం అప్పు తీసుకుంటే తిరిగి ఇవ్వాలి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పలేదు. ఆమేన్. బైబిల్ ఏం చెప్తున్నారండి? అది కాదు, బైబిల్ చెప్పిన ఒక మాట రోమా పత్రికలు ఉంది కదా, అదేంటంటే ఒకసారి చూడండి, 12వ అధ్యాయంలో అనుకున్నారు. ആരോടും കടപ്പെട്ടിരിക്കരുത്. അതൊന്നും നീ വായിച്ചിട്ട് പോലും ഉണ്ടായില്ല. അതൊന്നല്ല. പന്ത്രണ്ടിന്റെ 14. ఒక్కని ఒక్కడు ప్రేమించుట విషయమై అదే 13వ అధ్యాయం రోమపత్ర 13:7. ఇందే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఒకనికి పన్ను వానికి పన్నును ఎవనికి ఒకరి ఒకడు ప్రేమించుట విషయం. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవని పన్ను వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. 8. అందరికి వారి వారి రుణములను తీర్చుడి. అదాను 8 వచనం చదవమ్మా. వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండునో వాని ఎడల సన్మానము కలిగి ఉండుడి. అందరికి వారి వారి రుణములను తీర్చుడి. ఒక్కని కొరకు ఒకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమి ఎవరికి అచ్చి ఉండవద్దు. అది అందరికి ఏం చేయాలి? ప్రేమించుట విషయములో తప్ప మరేమి ఎవరికి అచ్చి ఉండవద్దు. అచ్చి అంటే ప్రేమించండి, లేకపోతే మీరు ఆ వారికి వారసులు అయిపోతుంది.
కడపెట్టి అచ్చి ఉండు. విశ్వాస విషయం గురించే చెప్తున్నా. ఉండకూడదు. ప్రేమించడం తప్ప ఏ విషయంలో అప్పులు పాలు ఉండకండి. ఎవరికి అచ్చి ఉండకూడదట. దేవునికి అచ్చి ఉండవద్దు. అలాగ ఉంటే నీ ఆడికి వారసులుగా మారిపోతుంది. ఇది విశ్వాసి గురించి చెప్తున్నాం. అందుకే నేను చెప్పిన మాట అంటే పిల్లవారికి తల్లి తండ్రిలు చూపించాలి. అది మీ ఇంటిని బాగా చేసుకుంటే పిల్లలు అది చూసుకున్నాం. అందుకని పౌలు గారు చెప్పిన మాట మనం చదివి ఎఫెసీ పత్రికల 6వ అధ్యాయము 1వ వచనం, పిల్లలారా నీ తల్లి తండ్రికి ఏం చేయాలి? విధేయత. అంటే తల్లి తండ్రి విధేయత లేకపోతే పిల్లల విధేయత కలగదు. మనము తల్లిదండ్రులు విధేయ లేకపోతే, భార్య భర్తలు విధేయ లేకపోతే పిల్లలు ఎలాగ విధేయత అవుతుంది? అబ్బాయి పిల్లలు పని తల్లిదండ్రులు చెప్పినకే ఏం చేయాలి? విధేయత కలిగి జీవించడము. అలాగ జీవించరు కాబట్టి పిల్లల జీవితము అలాగ చేయను కాబట్టి తల్లి తండ్రికి ఆ పిల్లలు ఒక కిరీటంగా మారుతుంది, ఒక బహుమానంగా మారిపోతుంది. ఈ పిల్లలకి పెంచడం అంటే అది బాగా చూసుకోవాలి. చదవలే టైంని చదవడానికి కూర్చోబెట్టాలి. ఆమోసు కూడా చెప్తున్నారు. ఆమోసు కూడా చెప్తున్నారు, ఆమోసు నీకే చదవకుండా ఊరంతా తిరిగితే నీ నాన్న కొట్టలే, దాన్ని బట్టి నీ ఇలాగ తయారవుతుంది. సరిగా కొట్టించే పుస్తకాలు ఇచ్చి ఆడికి చదవించి, బైబిల్ ఒడియా బైబిల్ ఒకటి చిన్న బైబిల్ కొన్నిసి ఇచ్చు, బైబిల్ చదవడానికి చెప్పు. ఆడికి వినిపించలేకపోతే అన్నం పెట్టకూడదు. అలాగంటే క్రమశిక్షణలో పిల్లలు పెంచాలి. స్తోత్రం. మన ఇంటిలో ఉండే అభికి కొత్త నిబంధన పుస్తకముల పేరు అన్ని చెప్తాం. అది ఎలాగ చేశారంటే వారి అమ్మ రోజు అది చెప్పి ఆడికి నేర్పిస్తారు. మనం కూడా మన పిల్లలు కలగ నేర్పించాలి. వాక్యం నేర్పించండి, ప్రార్థన నేర్పించాలి. నీ ప్రార్థన చేసినప్పుడు దగ్గర కూర్చోబెట్టి ఇలాగా ప్రార్థన చెయ్యమని ఆడికి నేర్పించు. చిలిపితనములన్నీ నేర్పిస్తుంటే పెద్దల తర్వాత అలాగా ఆ అలవాటు ఉంటాం. చాలా మంది పిల్లలకి ఏమంటే తల్లిదండ్రికి అలవాటు లేదు, ప్రార్థన చేయడం కనిపించలేదు, ప్రార్థన లేదు, పిల్లలు ఎలాగ ప్రార్థన చేయడం. అందుకే నేను చెప్పిన మాట ఏంటంటే, నేను మాట ముగిస్తున్నారు. స్తోత్రం. పిల్లలు తన తల్లి తండ్రికి ఒక కిరీటం అండి. అంటే నీకు ఒక బహుమానంగా మారబోతున్నా నీ పిల్లలు. అది దానికి ఏం చేయాలి? పిల్లలకి నేర్పించండి, వాక్యం నేర్పించండి, ప్రార్థన నేర్పించండి. అదన్నీ నేర్పించుకుంటే ఆ పెద్దలు అయిన తర్వాత అదే విధములను నడుస్తుంది. స్తోత్రం. ఈ పగలి సమయ ఆరాధనకి కూడి వచ్చిన దేవుని బిడ్డలకి నేను చెప్పిన మాట, పిల్లలకి వాక్యం నేర్పించడం మర్చిపోకూడదండి. బైబిల్ చదవడం నేర్పించాలి, మర్చిపోకూడదండి. దేవుని వాక్యం అట్టేవండి. వాక్యం పిల్లలకి నేర్పించిస్తే పిల్లల భవిష్యత్తు బాగా అవుతుంది. అందుకని దేవుడి సన్నిధిలో మనం కన్ను మూసుకోం, ప్రార్థన చేసుకున్నానండి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు. బైబిల్ కొన్ని కిరీటాల గురించి మనం నేర్చుకున్నారయ్యా. ఆ కిరీటాల విషయం నేర్చుకున్నప్పుడు మన జీవితం కూడా మార్చిన స్తోత్రం. ఆ వాక్యం మనకు ముట్టిన దేవునికి వందనాలు.
ఆమేన్. వాక్యం విన్న దేవుని విడుదలందరికీ దేవుడు దీవించి ఆశ్రమం నుంచి విడుదలిచ్చండి. తండ్రి కుమారుడు పరిశుద్ధ నామములో అందరి మీదకి పరిశుద్ధాత్మ కుమరించిన గాక. స్తోత్రమయ్యా. అందరు పిల్లలు బాగా మారాలి. అందరు భార్యలు తన పెళ్లి బట్టికి ఒక కిరీడంగా మారిన స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మేలు చేసిన స్తోత్రం. యేసు నామములో అడిగి పెట్టుకున్నారు తండ్రి. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు సహాసమ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మన అందరూ తోడే ఉండి మమ్మల్ని నడిపించరుగాక. ఆమేన్.